సుబ్బు క్యారెక్టర్ లో కొంచెం ఏదో కొత్త సోల్ కనిపిస్తుంది. కానీ మా భయం ఏంటంటే ప్రీవియస్ గా టిల్లులో చూసి చాలా మంది సఫర్ అయ్యారు. సో రొమాంటిక్ సీన్స్ లో చాలా మంది చూడలేకపోయారు, ఎందుకంటే మీరు అందరికి హార్ట్ థ్రోట్ కాబట్టి. సో ఈ ఫిలిం లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ ప్లేడ్ అంటే ఏం చెప్తారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఎందుకైనా మీకు ఇంత ఎక్సైట్మెంట్ అడగడానికి? నాకు అర్థమైంది. అయ్యా, మీకు తెలుసు ఈ క్వశ్చన్ వైరల్ అయిపోతుందని. మీరు వస్తేనే వైరల్ అండి, క్వశ్చన్ ఉంది అసలు. నేను వస్తేనా? అవునండి, ఈ సుబ్బు అన్న క్యారెక్టర్ చాలా 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 కొత్తగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ ఏదో డిసప్పాయింట్ అయ్యారని చెప్పారు కదా, సో దానికి ఈ సినిమా ఒక ఆన్సర్ అనమాట. సో యాజ్ అన్ యాక్టర్, లైక్ ఐ డిడ్ అ క్యారెక్టర్ ఇన్ టిల్లు, యాజ్ అన్ యాక్టర్ ఐమ్ డూయింగ్ వన్ ఇన్ పరదా, అండ్ పరదా చాలా డిఫరెంట్ ఉండబోతుంది. అండ్ మీరు ప్రీవియస్ ఫిలిం లో కూడా దట్ ఈస్ ద బెస్ట్ ఫిలిం ఎవర్ ఇన్ మై కెరీర్ అని చెప్పారు. ఈ ఫిలిం కూడా ఏది ప్రీవియస్ ఫిల్మ్ లో నా బెస్ట్ ఫిల్మ్ ఇన్ కెరీర్ అని చెప్పారు? టిల్లులో నేను బెస్ట్, ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పాను నేను దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. రిలీజ్ ఈవెంట్ లో బెస్ట్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ లిల్లీ అని చెప్పన్నారు. వన్ ఆఫ్ ద, ఇది ద బెస్ట్. సో రెండు డిఫరెంట్, మీరు చాలా డిఫరెంట్. వన్ ఆఫ్ ద అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాను నేను. ఇంకా మీతో నేను మాట్లాడలేను. ఆల్ ద బెస్ట్ అండి, వెయిటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ రియల్లీ రియల్లీ. మీరు చెప్తూ దిస్ ఇస్ అ స్పెషల్ రోల్ అని చెప్పారు అండ్ ఇస్ అ స్పెషల్ ఫిలిం అని చెప్పారు. సో అసలు స్టోరీ చెప్పంగానే చెప్పినట్లోనే అతి తక్కువ టైంలో నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. సో వాట్ పాయింట్ ఎగ్జైట్స్ యూ మోర్ అబౌట్ దిస్ స్టోరీ? పరదా అంటే ఏం చెప్తారు? మామూలుగా ఒక స్టోరీ నరేషన్ అంటే అది ఒక 2 hours ఉంటుంది, 2.5 hours ఉంటుంది. ఈ నరేషన్ మాత్రం ఒక 4 hours ఉండింది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద 4 hours ఐ హ్యాడ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ ద సేమ్ ఎనర్జీ. సో ఒక స్క్రిప్ట్ అది చేయడం, ఒక నరేషన్లో నాకు అది ఫీల్ అవడం అన్నది ఎందుకో ఇప్పుడు చూస్తున్న సినిమా కానీ ఆ టీజర్ కానీ వీళ్ళు నాకు నరేట్ చేసినప్పుడే నాకు అది కనిపించింది అనమాట. ఐ హ్యాడ్ దట్, ఐ రియల్లీ బిలీవ్డ్ ఇన్ వాట్ దే హవ్ రిటన్. అండ్ అది ఆ స్క్రిప్ట్లో ఒక గుడ్నెస్ ఉంది. అది మీరు టీజర్లో చూడొచ్చు, కొంచెం యూ గెట్ అ గ్లిమ్స్ ఆఫ్ దాట్. కానీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దిస్ ఇస్ అ స్క్రిప్ట్ దట్ నో వన్ కెన్ లైక్ రిజెక్ట్, యూనో, లైక్ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. సో అందుకే ఇన్స్టెంట్లీ ఐ లైక్ ఇట్, ప్రెజెంట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు, చెప్పండి. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇన్ తెలుగు too. So can you say one dialogue from Parada? From the film? Yeah. చాలా సంతోషంగా ఉంది. లేదు, యాక్చువల్లీ ఇందాక ఒకటి ప్లే చేశారు. అబ్బాయిలు చేయలేనిది అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనటం. I know all my, if you wake me up from my sleep, I can say the dialogues because I was so scared. She is extremely hard working, అది చెప్పాలి. లైక్ ఫస్ట్ ఫిల్మ్ లో ఇన్ని డైలాగ్స్, అది కన్విక్షన్ తో, ఇంత కన్విక్షన్ తో చాలా మగ్గ చేసి చెప్పడం అనేది అసలు. No, I was too scared to, like, because I was driving, I was like, I don't know how to drive, I don't know how to speak this language. So I spent hours learning this in a way that if they changed something, I would go and almost punch him. But no prompting in sets lo prompting lene ledu, మొత్తం ఓన్. But yeah, సంగీత గారు ఇక్కడ గారు చూడండి, ఇంకొక మలయాళం యాక్ట్రెస్ ని పరిచయం చేస్తున్నాము. షీఈస్ గోయింగ్ టు రాక్. మీకు తెలియట్లేదు, ఈ సినిమా తర్వాత ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దర్శన. ఎందుకంటే ఒక సర్ప్రైజ్, మీ అందరికి చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది సినిమా చూసాక. ఇందాక తప్పలేకపోయాను, బట్ డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ క్రియేట్, అంటే తన అంటే ఒక యాక్టింగ్ ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, అంటే ఒక ఇంత 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 లెవెల్కి వెళ్ళొచ్చా యాక్టింగ్ అనేది నేను చాలా నేర్చుకున్నా ఒక యాక్టర్ దగ్గర నుంచి. ఐ థింక్ డెఫినెట్లీ